దేనికి మందులు లేవుగా. చెమటలు కారుతున్నాయి. మనం ఒక మేకప్ ఆర్టిస్ట్ పెట్టుకోవాలి. టచ్అప్ పనంగా టచ్అప్ చేస్తుంది. చెమటలు ఇవాళ మా ఊళ్ళో జాతర అవుతుంది. మా ఊర్లో కాదమ్మా, మీ ఊర్లో. మా ఊర్లో జాతర అవుతుందని నాకు చెప్తున్నట్టము. అట్లా చెప్పు అంటున్నా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈ రోజు అత్తమ్మ ఏం చేస్తాం, స్పెషల్ చికెన్ అయితే తీసుకొచ్చినాం. చికెన్ నీళ్ళలో వేసి పెట్టినాం అన్నమాట. చికెన్ లకు మరి ఎప్పుడు అన్నమేనా అత్తమ్మ? ఇక పూరి చేసుకున్నాం. పూరి చేస్తావా? పూరి పూరి ఓమ పూరిలా ఓమ వేసి పూరీలు చేస్తుందంట అత్తమ్మ. 3 కిలోలు ఉంది అత్తమ్మ పిండి. ఎంత చేసుకున్నా ఇప్పుడు మట్టుకు 1/2 కిలో వేసుకుందామా? ఇప్పుడు మందం చేసుకుందాము. వచ్చింది ఈ రోజు వీడియోలకి. చాలా మంది అనుకుంటుండొచ్చు అక్కని పక్కన పెట్టి మళ్ళీ అత్తని పెట్టుకుందని. చాలా మంది అంటురు కూడా. ఇంకా అమ్మ కూడా వచ్చింది ఈ రోజు. మా ఊర్లో జాతర ఉందన్నమాట. జాతరకి అందరు చుట్టాలు అయితే వచ్చిర్రు. ఈ రోజు మంచిగా ఇప్పుడే వచ్చింది, ఇట్లా వీడియో ఎంట్రీకి వచ్చేసిర్రు. ఇంక ఇప్పుడైతే ఓమ పూరీలు అంట అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ చేసిందంట నిన్నంట. అత్తమ్మ ఈ రోజు మాకు చూపిస్తుంది. అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ చూపించిందంట. మంచిగానే అత్తమ్మ మరి మంచి టేస్ట్ చూపించింది అత్తమ్మ. మంచిగానే అంట. ఇంక ఎంబడే మనకు అది తొందరగా అరుగుతుంది అనమాట మనకు. అది నూనె సమ్మర్ కదా, పూరి నూనె సమ్మర్ కాబట్టి జీర్ణం తొందరగా కావాలంటే ఓమ వేసుకొని చేయాలంట. ఓమ పూరీలు అయితే చేస్తున్నాం ఈ రోజు. మీకు కూడా తొందరగా చూపించాలని అయితే అత్తమ్మ ఇట్లా వచ్చి చెప్పింది అనమాట. ఓమ పూరీలు చేసింది అంటే తెలిసిన వాళ్ళు చేసిరని అంటే మనం కూడా చేసి చూపిద్దాం అత్తమ్మ అంటే సరే చేద్దామని ఈ రోజు అయితే ఎంబడే చేస్తున్నాం. ఓమ తెచ్చినాం అక్క. చూసినావా, నిన్ను అనుకోకుండా ఓమ కూడా రెడీగా నిన్న తెచ్చిన. ఇంకా అట్లా యూజ్ అయింది పిస్కిగా. నేను కూర్చోగానే అత్తమ్మ ఫస్ట్ కూర ఉండమంటావా? నేను తీసుకోవాలి. నువ్వు అటు విసుకు ఫస్ట్ ఇది విసుకోమని చూపించమంటావా అత్తమ్మ? పిసికి పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకుని కొంచెం నాంతది కదా. ఒక 1/2 కిలో అంతా పిసికి పక్కకు పెట్టుకొని మీరు పక్కకు చేసేయండి. నేను కూర చాలు. ఓన్లీ నాకే కదా టేస్ట్ కూడా చూసే వాళ్ళు. మేము కూడా చేస్తాం. కిలోకు 1/2 కిలోకు ఒక చాయ్ చెంచా ఉప్పు వేసుకుంటున్నావా? ఉప్పు కొంచెం కొంచెం నూనె కూడా వేసుకుంటున్నా అనమాట. మంచిగా సాఫ్ట్ గా అవుతుంది. 2 ఎక్కువ తిన్నాగానే ఏం కాదు ఇక కదా. కడుపులో కొంచెం మంచిగా అరుగుతుంది. ఇప్పుడు ఓమా ఉప్పు నూనె వేసుకున్నా కదా, మొత్తం ఇట్లా కలుపుకోవాలి. నూనె అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని తర్వాత వాటర్ తో కలిపిస్తున్నాం. దానికి సరిపడా పోసుకోవాలి. సరిపోతాయి. చాలా కుట్టే మళ్ళా పోస్తుంది, ఎందుకంటే మళ్ళా మెత్తగా అయిపోతుంది. మెత్తగా విసుకుందామా కొంచెం గట్టిగానే విసుకుందామా? మామూలుగా వచ్చింది ఈ రోజు వీడియోలకి. చాలా మంది అనుకుంటుండొచ్చు అక్కని పక్కన పెట్టి మళ్ళీ అత్తని పెట్టుకుందని. చాలా మంది అంటురు కూడా. ఇంకా అమ్మ కూడా వచ్చింది ఈ రోజు. మా ఊర్లో జాతర ఉందన్నమాట. జాతరకి అందరు చుట్టాలు అయితే వచ్చిర్రు. ఈ రోజు మంచిగా కనిపిస్తుంది. ముద్ద కలుపుకునే ఇట్లా కలుపుకోవాలి. నీది నువ్వు నాకు అక్కడ బుర్రలు ఇచ్చినావు. ముద్ద చేసినావు కదా, ఇక అది పక్కకు పెట్టేసి కవర్లో పెట్టి. కవర్లను పెడతారు జర మెత్తగా అవుతుంది, మంచిగా పొంగుతాయా. ఇక అది మరి అది నానేలోపు మనం చికెన్ వండుకున్నాం. పొయ్యి మీద చికెన్ వండేసుకున్నాం. ఇక గిన్నె అటుక రెడీగా పెట్టేసినాము. ఇగో నూనె పోసుకుంటున్నా. నువ్వు దగ్గర పోయి అంటారు నేను కూర్చుంటున్నా. నేనన్నా ఉంది నువ్వు ఇవాళ అత్తమ్మ. అందరూ నువ్వు కూర్చుంటున్నావు మీ అత్తను ఉండబెడుతున్నావు, నువ్వు కూర్చుంటున్నావు మీ అత్తను ఉండబెడుతున్నావు అంటారు. మా అన్న పెళ్ళికి పోయినగా అది 2 ముక్కలు 3 ముక్కలు చేయి. ఈరైల పీట. మా ఊర్లోనైతే జాతర ఉందన్నమాట. చుట్టాలు వచ్చింది ఇంటికి. ఇక చుట్టాలు వచ్చినా గానీ చుట్టాలను పట్టించుకోకుండా మరి చాలా రోజులు అవుతుంది అత్తమ్మ వీడియో చేయడం. ఈ రోజు అయితే అత్తమ్మ మంచి చికెన్ తెప్పించి, ఇక చికెన్ మెయిన్ ఏం కాదు మన వీడియోలో. ఈ రోజు అయితే మెయిన్ వచ్చేసి పూరి ఓమ పూరి. ఓమ చాలా హెల్దీ కాబట్టి ఓమ పూరి. అయితే మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే అత్తమ్మ అప్పుడంట అమ్మమ్మ డెలివరీ అయినప్పుడు ఎంత 1/2 కిలో ఓమ తిన్నా అని చెప్పింది. నిజమేనా? అది 1/2 కిలోనా?
షేర్లు ఎన్ని షేర్లు? ఒక షేరు తిన్నా అని చెప్పింది. అట్లా తింటారు నిజమేనా? తిన్నారు వాళ్ళు. అప్పుడు ముసలోళ్ళు వెనకటోళ్ళు తిన్నారు. నేను డెలివరీ అయినప్పుడు ఊకనేది ఓమేసుకో అని ఊకే నమ్మలమనేది అనమాట అమ్మమ్మ. ఇక అప్పుడు ఇండ్లే అంటే ఓమేసుకుంటే నడుము నొప్పి అవి కూడా ఉండే అంట కదా ఫ్యూచర్ లో ముందు. అప్పుడు ఇండ్లే గానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆమె ఎప్పుడు నిజమే కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే గట్టిగా ఉంటారు అని అప్పుడు అనేది. గట్టిగా అంటే ఏ నొప్పి, ఏ కీళ్ళ నొప్పులే గాని, శరీరం అంతా నొప్పులు, ఇప్పుడు ఒక నెత్తి నొస్తుంది దేనికైనా అదే మెడిసిన్ అని అంటారు కదా, అది మంచి పని చేసేది అనమాట. అప్పుడు మందులు లేవుగా, దేనికి మందులు లేవుగా, చెమటలు కారుతున్నాయి. మనం ఒక మేకప్ ఆర్టిస్ట్ పెట్టుకోవాలి. చెమటలు కారుతున్నాయి. ఎండ బాగా వచ్చింది కదా. ఇంకా ఈ రోజు అయితే మా ఊర్లో ఈ రోజు రేపు కదమ్మా మన జాతర. రేపు ఇంకా జోరు. ఈ రోజు అంటే నిన్న అంటే అర్థం కాదు కానీ ఈ 11, 12, 13 అన్నమాట జాతర. 11 వచ్చేసి నార్మల్ గా రథం బయటికి తీసి దేవుణ్ణి ఊరంతా కళ్యాణం చేస్తారు. ఈ రోజు కౌసు ఈ రోజు నుంచే తింటారు అత్తమ్మ. రేపు మనం ఈ రోజు తింటున్నాం ఏం కదా అంటే పూరి మనము వీడియోలో పెడదామని పూరి గురించి చికెన్ తెప్పించి, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో కూడా ఫుల్ దేవుళ్ళ సాంగ్స్ కూడా వేసిరు. అవి మరి సౌండ్స్ వినిపిస్తున్నాయి కూడా తెలియదు. ఇంకా జాతరలు ఇప్పుడే స్టార్ట్ అవుతాయి కదా అత్తమ్మ. ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక పేరుతోని జాతరలు మల్లన్న జాతర ఇంకా చికెన్ అయితే అంత పర్టికులర్ గా ఏం చూపించట్లేదు. మనది మెయిన్ పూరి కాబట్టి పూరి చేసేది అయితే చూపిస్తారు. చికెన్ అయితే అట్లా అయిపోతుంది. ఇక మెయిన్ ఏంటంటే ఓమ గురించే. ఈ రోజు ఓమ చాలా హెల్దీ కాబట్టి ఇప్పుడు వెలిగింది అనమాట నాకు బల్బు. ఓమ వేసి పూరీలు చేసుకుంటాను కూడా నాకు తెలియదు. అత్తమ్మనైతే చేసిందంట. మనం పండించుకున్న ఓమనే అప్పట్లో వండించేదా మీరు? అప్పట్లో అమ్మ వాళ్ళు ఓమ వేరే దిక్కు వండేది, మన దిక్కు వండకపోయేది. పూరీలు రెడీ అయినాయి. పెడుతున్నావు అక్క? చేస్తురా? ఇంత పెట్టుకుంటే చిన్నగానే చేస్తురుగా? చిన్నగానే చేస్తురా? ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. మంచిగా ఓమ ఎట్లా మంచిగా కనిపిస్తుంది. ఓమ పూరీలు మధ్యలో చిన్నగా ఓమలు కనిపిస్తున్నాయి. మనము డైరెక్ట్ తినలేని వాళ్ళు ఓమ డైరెక్ట్ తీసుకోలేకపోతారు కదా. అంటే తినడానికి చాలా నోట్ల ఇట్లా అవుతుంది అనుకుంటారు కదా. ఇట్లా మంచిగా పూరీలల్లో దాంట్లో వేసుకొని తినొచ్చు. ఓమ తిన్నట్టు ఉంటుంది, టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది. అయిపోయినాయి అక్క? ఎంతసేపు చేస్తారు గద్ద కిలో పూరి? రెడీ అయిపోయినాయి అత్తమ్మ. ఇవైతే ఇప్పుడు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నూనెల్లో అయితే వేయించుకుందాం అత్తమ్మ. వేసుకొని అవి దేవేస్తే అయిపోతుంది. దేవేసుకుని ఇప్పుడు చికెన్ లో తింటాం. ఇక అయ్యింది అత్తమ్మ కూర? అయ్యింది. చికెన్ అయితే రెడీ అయింది. ఇప్పుడు పూరీలు అయితే వేయించుకుందాం. ఇక అది అక్కడ పెట్టేసాయి అత్తమ్మ. అసలు పూరీలు దేవి అత్తమ్మ ఇక తింటాను. చాలా రోజులు అవుతుంది అసలు చికెన్ పూరీలు తినక చాలా రోజులు అవుతుంది అనమాట. ఈ రోజు అయితే టేస్ట్ చూద్దాం. కడాయి పెట్టిన అత్తమ్మ. నూనె ఇగో సరిపోతుందా? చాలు. అర్ధ కిలో అయితే పోయి ఇప్పుడు. సరే. నూనె పోసుకుంటున్నా, పూరీలు వేసుకుంటున్నా. పూరి డిఫరెంట్ ఉంది కదా అక్క. పూరీల మధ్యలో కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. ఓమ ఇట్లా తలుగుతుంది అత్తమ్మ.
పూరి టేస్ట్ చూడొచ్చు కదా. చూడత్తమ్మా ఇప్పుడు ఏం చూడను ఇక. మళ్ళీ దేవుని దగ్గరకు పోవాలి కదా. ఇక పూరీలు అయితే ఇక పూరీలు అయితే వేసుకుంటున్నా. పూరీలు అయితే ఇక మంచిగా వంగుతున్నాయి. ఇక ఇట్లా చేసుకోవాలి. మంచిగా మధ్యలో మధ్యలో అవి పూరీలల్లా ఓమ మంచిగా మంచిగా కానొస్తుంది ఓమ. ఇవి ఎంత మంచిగా అయింది, మెత్తగా అయింది అత్తమ్మ, అసలు మెత్తగా కాల్చినవి. ఓమ వేసుకొని చేస్తే కూడా మంచిగా ఉంటది. ఇగో ఇట్లా పిండి కూడా మంచిగా సాగుతుంది. మనం తిన్నా కూడా మంచిగా ఉంటది. ఇట్లా ఇట్లా అయ్యేదాకా కాల్చుకోవాలి మంచిగా. అత్తమ్మ ఇంత సాఫ్ట్ గా అయింది అత్తమ్మ, అంత ఈ ఓమమయమని అంటవా? ఓమనే. అసలు ఓమలా పిసికి పక్కకు పెట్టుకుంటే మంచిగా నాంతది. ఇక చూడు అసలు ఎంత ఇట్లా పొంగుతాయి. అసలు మెత్తగా అయిపోయినాయి. ఇట్లా మలిస్తే కూడా ఇట్లా మెత్తగా ఇట్లా తెలుస్తుంది మనకు ఈజీగా. నూనె కూడా కొంచెం కూడా లేదు, మొత్తం పీడ్చుకుంది. అసలు ఈ ఓమ వేయడం వల్ల ఏంటంటే ఓమలో ఉన్న జిగురంతా పిండిలకి పోయి మంచిగా స్మూత్నెస్ అయ్యి మెత్తగా మంచిగా అయినాయి. కంపల్సరీ ఇట్లా ఓమ తినని వాళ్ళైతే కంపల్సరీ వేసుకొని తినండి, మస్తున్నాయి. టేస్ట్ చూడాలి, ఇంకా టేస్ట్ చూసేదాకా కూడా నాకైతే ఓపిక లేదు అసలు. అవి మెత్తగా అయితే ఇట్లా పొంగుతుంటేనే ఊరిలు వస్తున్నాయి నాకైతే. లెగ్ పీసులు వేసిండి అసలు, చికెన్ లో లెగ్ పీసులు ఉన్నాయి. అదే నేను చూడలే లెగ్ పీసులు మంచిగా ఇట్లా పీకుతా. లెగ్ పీస్ వేసుకొని మంచిగా పూరి పెట్టుకొని తింటాయి, మంచిగా తింటే ఈ రోజు పొద్దున్న నుంచి అసలు ఏం తినలే. పొద్దున టేస్ట్ చేస్తాం ఇక. ఇంకా ఈ రోజు అయితే 2 లెగ్ పీసులు వేసుకొచ్చింది అత్తమ్మ. 2 లెగ్ పీసులు వేసుకొచ్చి 2 లెగ్ పీసులు. అసలు ఎంత చాలా రోజులు అవుతుంది. అక్క నువ్వు కూడా వస్తావా? అవి టేస్ట్ చూస్తావా? చూసా ఏం కాదు. 2 చిన్న కోడికేనా? నువ్వు కూడా టేస్ట్ ఇద్దరం టేస్ట్ చూద్దాం. గట్టిగా ఒకటిసారి దంపతి వెళ్ళింది. నాది ఇది, నా లెగ్ పీస్ ఇది, నీది ఇది తీసుకో. గంగరెద్దులన్నీ టేస్ట్ అయితే దంపతి వెళ్ళింది. నాది ఇది, నా లెగ్ పీస్ ఇది, నీది ఇది తీసుకో. ఎంత మంచిగా ఉడికింది అత్తమ్మ. ఇట్లా అత్తమ్మ నువ్వు తింటలేవు అనుకుంటారేమో మళ్ళా. పోయిపోయి ఈ రోజు కూడా మంగళవారం అయింది. ఈ రోజు అయితే మంగళవారం. నేనైతే టేస్ట్ చూడను, మా కోడళ్ళు టేస్ట్ చూస్తారు. మంచిగా ఇంకా అత్తమ్మ చూడదు కాబట్టి ఈ రోజు అయితే ఇంకా అక్కడితో చూపిస్తున్నా. ఇంకా ఈ రోజు మంగళవారము అత్తమ్మ దగ్గర కూడా ఆల్రెడీ కొంతమంది భక్తులు కూడా వచ్చి వెయిట్ చేస్తారు అనమాట. ఇంట్లో అత్తమ్మ దేవుడు ఊతాడు అనమాట. అట్లా చూపించుకునే వాళ్ళు ఇట్లా వచ్చి దేవుడి దగ్గర అడిగి తెచ్చుకుంటారు అనమాట. ఇంకా అత్తమ్మకు లేట్ అవుతుందని తొందరగా తినేస్తున్నాం మేమైతే. టేస్ట్ మా అక్క ఆల్రెడీ చేస్తూనే ఉంది. ఇగో టేస్ట్ మంచిగా ఉడికింది. ఇగో చూడు ముక్క కూడా టేస్ట్ బాగుంది. పూరి డిఫరెంట్ ఉంది కదా అక్క. పూరిలా మధ్యలో కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. ఓమ ఇట్లా తలుగుతుంది అత్తమ్మ. పూరి టేస్ట్ చూడొచ్చు కదా. ఇప్పుడు ఏం చూడను ఇక. మళ్ళీ దేవుని దగ్గరకు పోవాలి కదా. దగ్గర అత్తమ్మ దేవుడు ఊతాడు అనమాట. అట్లా చూపించుకునే వాళ్ళు ఇట్లా వచ్చి దేవుడి దగ్గర అడిగి తెచ్చుకుంటారు అనమాట. ఇంకా అత్తమ్మకు లేట్ అవుతుందని తొందరగా తినేస్తున్నాం మేమైతే. టేస్ట్ మా అక్క ఆల్రెడీ చేస్తూనే ఉంది. ఇగో టేస్ట్ మంచిగా ఉడికింది. ఇగో చూడు ముక్క కూడా టేస్ట్ ఎవరైనా సరే మట్టి పాత్రలో వండుకుంటే మంచిగా అవుతుంది. ఏ కూర అయినా, మటన్ అయినా, చికెన్ అయినా, చేపలైనా, ఏదైనా, అట్లా స్మెల్ కూడా లేదు. కూరగాయలైనా. ఇప్పుడు చికెన్ కౌస్ ఉంటది కదా, నిమ్మకాయ మర్చిపోయినాం. రోడ్డు మీద పెట్టి ఎన్నైనా అమ్ముతురు. ఇక కావాల్సిన వాళ్ళు తీసుకొని పోయి వండుకొని తినండి.
నాకైతే ఏది లేదు, మొత్తం తినాలనే ఉంది. అసలు మస్తు ఉంది టేస్ట్ అయితే నిజంగా. అత్తమ్మ నువ్వు పోయిగా మేము చెప్పేస్తాం మరి. అత్తమ్మ చాలా లేట్ అవుతుంది ఏమనుకోదు అసలు. ఇట్లా దుంచుతుంటది చూడు మంచిగా ఉడికినాక ఇంత దుడ్డు పీసు జర్రేసేపట్లు ఉడిపోయింది. చికెన్ కూడా కదా అంటే కట్టెల పొయ్యి మీద అటుక కదా వేడికి ఉడికిందని అంటారు. గిన్నెలు అయితే ఉడకదు అది. మేమైతే ఈ రోజు చుట్టాలను అయితే పిలిచినాం. చుట్టాల కంటే ముందు మేమే తింటున్నాం అన్నమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు అత్తమ్మ ఏం చేస్తాం స్పెషల్ చికెన్ అయితే తీసుకొచ్చినాం. చికెన్ నీళ్ళలో వేసి పెట్టినాం అన్నమాట. చికెన్ లకు మరి ఎప్పుడు అన్నమేనా అత్తమ్మ? ఇక పూరి చేసుకున్నాం. పూరి చేస్తావా? పూరి ఓమా పూరిలా ఓమ వేసి పూరీలు చేస్తున్నట్టు అత్తమ్మ. 3 కిలోలు ఉంది అత్తమ్మ పిండి. ఎంత చేసుకున్నా ఇప్పుడు మట్టుకు 1/2 కిలో వేసుకుందామా? ఇప్పుడు మందం చేసుకున్నాం. పూరీలు అయితే చాలా మెత్తగా ఉన్నాయి అసలు నిజంగా. ఒకసారి మీరు ట్రై చేసుకోండి. నిజంగా పిండి ప్రాబ్లం అనుకున్నాం అక్క ఇన్ని రోజులు మనం. అసలు ఇట్లా ఓమ్ వేసుకొని ట్రై చేయండి. అసలు మెత్తగా చాలా స్మూత్ గా ఇట్లా అంత ఒక దగ్గర మడత పెట్టుకొని కూడా ఒకటి మొత్తం ఫినిష్ చేయొచ్చు. అంత బాగుంది. సూపర్ అంటే సూపర్ అయినా నిజంగా. ఒకసారి ఇట్లా ట్రై చేసుకుని చూడండి. ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు అయినా కానీ చాలా సేపు కూడా మెత్తగా ఉంటుంది అనమాట. ఓమ ఇంకా మనకు తొందరగా కడుపులో ఆరగనికి కూడా ఉపయోగపడుతుంది. మనము పూరీలు ఎక్కువ మంది చాలా తినరు, ఆయిల్ ఫుడ్ అని తినరు కదా. కొంచెం ఓమ వేసుకొని చేసుకొని తినుర్రి, ఖచ్చితంగా నచ్చుతాయి మీకైతే. చికెన్ లో కాంబినేషన్ ఓమా పూరీలు ఇట్లా మస్తు ఉంది నిజంగా. మస్తు అయితే మస్తు నచ్చింది. నేనైతే ఒక పూరి మొత్తం ఫుల్ గా తినేసిన. ఇంకెందుకు లేట్, మీరు కూడా రెడీ చేసుకోవాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అత్తమ్మ ఎట్లా వేసుకుందో అట్లా వేసుకుని తినండి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే బాయ్. ఇవాళ మా ఊళ్ళో జాతర అవుతుంది. మా ఊర్లో కాదత్తమ్మ, మీ ఊర్లో. మా ఊర్లో జాతర అవుతుందని నాకు చెప్తున్నట్టమ్మ. అట్లా చెప్పు అంటున్నా.